Hi everyone. In this model, we are going to discuss remaining percentage. So percentages లో రిమైనింగ్ పర్సంటేజ్ అనే క్వశ్చన్స్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ మోడల్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు దీంట్లో మనం బేసిక్స్ నుంచి డిస్కస్ చేద్దాం. అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. A person spent 20% of his salary on fuel. ఒక పర్సన్ తన మొత్తం శాలరీలో 20% ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టాడు. 30% ఆఫ్ ద రిమైనింగ్, ఆ 20% ఖర్చు పెట్టేయగా మిగిలిన దాంట్లో 30% రెంట్ మీద ఖర్చు పెట్టాడు. సో ఇప్పుడు ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టాడు కొంత, రెంట్ మీద కొంత ఖర్చు పెట్టాడు, కొంత శాలరీ మిగిలింది. ఆ మిగిలిన దాంట్లో 50% ఎంతైతే మిగిలిందో దాంట్లో 50% ఫుడ్ మీద ఖర్చు పెట్టాడు. సో ఆ ఖర్చు కూడా అయ్యింది. ఇప్పుడు ఇంకొంత మిగిలింది. ఆ మిగిలిన దాంట్లో 25% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ క్లోత్స్, ఆ మిగిలిన దాంట్లో 25% క్లోత్స్ మీద ఖర్చు పెట్టాడు. ఇప్పుడు కొంత మిగిలింది. ఆ మిగిలిన దాంట్లో 33.33 ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చు పెట్టాడు. ఈ ఖర్చులన్నీ పోను తను 7,000 రూపీస్ దాచుకున్నాడు. అయితే తన శాలరీ ఎంత, ఇనీషియల్గా తన ఇన్కమ్ ఎంత. ఇప్పుడు మనం దీనిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. నేను పర్సన్ శాలరీ 100 అనుకుంటున్నాను. ఒకవేళ 100% అయితే తను ఈ 100%లో 20% ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టాడు. సో 100లోంచి 20% పోతే 20% ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టాడు. ఫ్యూయల్ ఇంకేమన్నా ఇన్వెస్ట్మెంట్స్, ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టాడు, రెంట్ మీద ఖర్చు పెట్టాడు, తర్వాత ఫుడ్ మీద ఖర్చు పెట్టాడు, ఫుడ్ తర్వాత క్లోత్స్ మీద ఖర్చు పెట్టాడు, క్లోత్స్ తర్వాత ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చు పెట్టాడు. ఇవన్నీ పోను మిగిలింది సేవింగ్స్ అన్నాడు. అయితే ఇప్పుడు 20% ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టాడు. ఆఫ్ ద రిమైనింగ్ అంటున్నాడు కాబట్టి నాకు మిగిలింది ఎంతో తెలిస్తేనే నేను క్యాలిక్యులేట్ చేయగలను. 20% పోతే ఇప్పుడు మిగిలింది 80%. ఆ మిగిలిన దాంట్లో 30% రెంట్ మీద ఖర్చు పెట్టాడు. అంటే ఈ 80%కి ఇప్పుడు నేను 30% కనుక్కోవాలి. సో 80 × 30/100, 80%లోనైనా 30% లేదా 80 × 3/10. మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తే 3/10 అని రాసుకోవచ్చు. సో ఇది 3/10 అంటే 24. తను రెంట్ మీద ఖర్చు పెట్టింది 24%. ఇందాక ఎంత మిగిలింది 80. దాంట్లో ఇప్పుడు అతను ఖర్చు పెట్టిందంతా 24. సో 80లోంచి 24 పోతే ఇప్పుడు మిగిలింది 56%. అంటే ఈ 100లో 56 మిగిలింది. ఓకే, తన శాలరీలో మిగిలింది ఇది. ఈ మిగిలిన దాంట్లో 50% ఫుడ్ మీద ఖర్చు పెట్టాడు. దీంట్లో 50% అంటే మనకి సగం అని తెలుసు కాబట్టి దీంట్లోంచి సగం పోతే మిగిలింది సగం. ఖర్చు పెట్టిందేమో ఈ 28% ఖర్చు పెట్టాడు, మిగిలింది ఈ 28. సో ఇప్పుడు ఆ 100%లో 28 మిగిలింది. తర్వాత 25% ఆఫ్ ద రిమైనింగ్, ఇక్కడ రిమైనింగ్ అంటే అంత 28. దీంట్లో 25% క్లోత్స్ మీద ఖర్చు పెట్టాడు. సో దీంట్లో ఇప్పుడు మనం 25% క్యాలిక్యులేట్ చేయాలి. 28%కి 25% అంటే 1/4. 25% అంటే 1/4 కదా. సో 28లో 1/4 ఎంత, 7. సో దీంట్లోంచి 7 క్లోత్స్ మీద ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టేగా మిగిలినది 21%. సో ఇప్పుడు ఆ 100%లో తనకి మిగిలింది 21%. ఈ 21%లో కూడా 33.33 ఎంటర్టైన్మెంట్ మీద ఖర్చు పెట్టాడు. సో ఈ 21లో 33.33 ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు కాబట్టి దీంట్లో 33.33 అంటే 21 × 1/3 ఎంత, అది 7. సో 21లోంచి 7 పోతే 14% ఫైనల్గా మిగిలింది. ఈ మిగిలిన 14% దేనికి ఈక్వల్, మిగుల్చుకున్న డబ్బులకి ఈక్వల్. అంటే ఈ 14% 7,000 అయినప్పుడు అతని ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ ఇస్ 100%. 14% 7,000 అయితే 100% ఎంత ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు, లేదా 14 × 5 70, 14 × 500 7,000. So 100 × 500 gives my answer and it's 50,000.
ఇది జనరల్ మెథడ్ ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయడానికి. సో ప్రతిసారి మనం పర్సంటేజెస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సో దీనికన్నా సింపుల్గా అవ్వాలంటే ఇదే క్వశ్చన్, ఈజీగా సాల్వ్ చేయాలంటే లెట్ మీ ఎరేజ్ దిస్. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. నేను ఇనీషియల్గా తన శాలరీని 100% అనుకుంటున్నాను. ఈ 100%లో మనకి క్వశ్చన్ అంతా చదివాక ఫైనల్గా ఏం తెలుస్తుంది, అన్ని ఖర్చులు పోను మిగిలింది 7,000 అని తెలుస్తుంది. సో సేవింగ్స్ నాకు రూపీస్లో ఒక నెంబర్గా తెలుసు. ఇప్పుడు ఒక విషయం మీరు ఆలోచించగలిగితే ఖర్చు పెట్టిన డబ్బులన్నీ పర్సంటేజెస్లో, ఎంత పర్సంటేజ్ అమౌంట్ ఖర్చు పెట్టాడో తెలిస్తే ఎంత పర్సంటేజ్ అమౌంట్ మిగిలిందో తెలుస్తుంది. సో మిగిలిన డబ్బులు పర్సంటేజెస్లో ఎంత, మిగిలిన డబ్బులు రూపీస్లో ఎంత, ఎంత పర్సంటేజ్ ఇన్ని రూపీస్ అని తెలిస్తే మొత్తం ఇన్కమ్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అది ఎలా తెలుసుకోవాలి అంటే ఖర్చు పెట్టిన డబ్బుల్ని వదిలేయగా మిగిలింది కదా మనకు కావాల్సింది, ఖర్చు పెట్టిన డబ్బులన్నీ తీసేయగా మిగిలిన ఎంత పర్సంటేజ్ అనేది ఇప్పుడు మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో 20% ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టాడు. 20% ఫ్యూయల్ మీద ఖర్చు పెట్టేశాడు అంటే ఇప్పుడు అతని శాలరీలో ఎంత మిగులుతుంది, 80% మిగిలింది. 20 పోయింది కాబట్టి 100లో మిగిలినది 80 ఇంటూ ఈ మిగిలిన దాంట్లో 30% రెంట్ మీద పోయింది. 30% పోతే ఇప్పుడు ఎంత మిగులుతుంది, 70% మిగులుతుంది. 70/100 ఇంటూ, సో సింపుల్గా చెప్పాలి అంటే 100 - 30 70, 100 - 50 50, అండ్ దెన్ 100 - 25 75, 100 - 33.33 66.66. 66.66ని 2/3 అని రాయొచ్చు. 66.66/100 అని రాయడం కన్నా 2/3 అని రాసుకోవడం బెటర్. సో ఇప్పుడు ఇది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దీంట్లో 20 × 4 20 × 5 మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ తెలుసుంటే నేను 80/100 బదులుగా 4/5 అని రాసినా మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ తెలిస్తేనే అడ్వాంటేజ్, ఒక స్టెప్ కలిసి వస్తుంది. 70/100 ఈజ్ 7/10, 50/100 is 1/2, 75/100 25 3s 25 4s, 3 and 3 gets cancelled, 2 and 2 gets cancelled, 4 and 4 gets cancelled. Now we are left with 20 and 7. ఇక్కడ ఒక 0 ఉంది, ఈ 0 కూడా క్యాన్సిల్ అయితే 14% మిగిలింది. 2 × 7 14%. సో మొత్తం క్యాలిక్యులేషన్ అంతా ఒక దెబ్బలో అయిపోయింది. 14% 7,000 అయితే 100% ఎంత అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. 14 ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 7,000 వస్తుంది, 500తో. సో 100ని 500తో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది అండ్ ఇట్స్ 50,000. సో దిస్ ఈజ్ హౌ వి క్యాలిక్యులేట్. సో ఎంత పర్సంటేజ్ అయితే ఖర్చు పెట్టాడో మనకు తెలుసు కాబట్టి 100లోంచి ఆ నెంబర్ తీసేస్తాం మనం. సో 100లోంచి 20 తీస్తే 80, 100లోంచి 30 తీస్తే 70, 100లోంచి 50 తీస్తే 50, 100లోంచి 25 తీస్తే 75, 100లోంచి 33 తీస్తే 66.66. 66.66 అంటే 1/3కి డబుల్. 1/3 అంటే 33.33. 66.66 అంటే 33.33కి డబుల్ కాబట్టి 1/3కి డబుల్ కాబట్టి అది 2/3. ఈ క్యాలిక్యులేషన్ అంతా అవ్వగా మిగిలిన పర్సంటేజ్ 14. 14% 7,000 కాబట్టి 100% మనం క్యాలిక్యులేట్ చేయగలిగాం అండ్ వి గాట్ ద ఆన్సర్ యాజ్ 50,000. Let us look at another question now. Let us look at this question. In a company, 25% of the employees are in finance department. So ఒక కంపెనీలో 25% ఎంప్లాయీస్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. 40% of the remaining employees are in the sales department. 40% ఏమో సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అండ్ 30% of the remaining employees, మిగిలిన వాళ్ళల్లో 30% మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ అయిపోగా మిగిలిన వాళ్ళు 756 మెంబర్స్. ఈ 756 మెంబర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నారు. సరే సాల్వ్ చేద్దాం క్వశ్చన్ని. ఎంతమంది మిగిలేరో మనకు తెలుసు, 756 మెంబర్స్ మిగిలేరు కాబట్టి మిగిలిన నెంబర్ అది కాబట్టి 25% ఆఫ్ ది ఎంప్లాయీస్. ఇనీషియల్గా 100 అనుకుందాం, 25% కాబట్టి
100 minus 25 gives you 75 multiplied by 40% of the remaining employees. So 40% of the remaining employees, we shall do one thing. Manam fraction values rasukundam, which makes our work really very easy. 75 by 100 ante 3 by 4. 40% of the remaining employees. 40% of the remaining ante 60. 100 minus 40 is 60. 60 ante that's 3 by 5. 3 by 5. Okay, 60 by 100 ante 3 by 5. And then 30% of the remaining. 30% of the remaining. 30 పోతే మిగిలినంత 70. 70 by 100. 7 by 10. Into అంతే. సో ఇది మనకి ఇప్పుడు మిగిలిన నెంబర్, మిగిలిన పర్సంటేజ్ వస్తుంది. ఇది దేనికి ఈక్వల్? 756కి ఈక్వల్. లెట్ us calculate this. So 10 times 10, 100. And then 5 times 2, 2 times 2, that's it. 3 into 3, 9. 9 into 7, 63. 63 by 2, 63 by 2, 31.5%. 756 అయితే 100% ఎంత? 31.5 756 అయితే 100% ఎంత? 31.5కి డబల్ ఎంత? 63. 63కి 756కి రిలేషన్ ఎంత? ఇంటూ 12. 63 into 10 630. 62 into 10 630. 63 into 2 126. 63 into 10 630. 63 into 2 126. Sum of these two is 756. అంటే 31.5ని దేంతో మల్టిప్లై చేస్తే 756 వచ్చింది? 2తో మల్టిప్లై చేస్తే 63 వచ్చింది. దానిని 12తో మల్టిప్లై చేస్తే 756 వచ్చింది. సో 100 into 24 gives your answer and it's 2400. క్లియర్? లేదా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 31.5 756 అయితే 100 ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 into 756 by 31.5. ఇది క్యాల్కులేట్ చేస్తే we will get the same number again. Let us look at another question now. Hope this is clear. ఇప్పుడు ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సురేష్ డిస్ట్రిబ్యూటెడ్ సమ్ అమౌంట్ టు హిస్ 3 children A, B and C. సో సురేష్ కొంత అమౌంట్ని తన ముగ్గురు పిల్లలకి, ఏబిసి అనే ముగ్గురు పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఏబిసి. ఓకే, 16.67% ఆఫ్ ద అమౌంట్ గివెన్ టు ఏ. ఏకి 16.67 ఇచ్చాడు. 16.67 అంటే ఎంత? 1/6. 1/6 ఇచ్చేగా ఎంత మిగులుతుంది? ఈ క్యాల్కులేషన్ ఎలా తెలుస్తుంది అంటే ఫ్రాక్షన్స్లో అయితే 1లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం, పర్సంటేజెస్ అయితే 100లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. మిగిలింది తెలుసుకోవాలి అనుకుంటే సో 1లోంచి 1/6 తీసేస్తే, 1లోంచి 1/6 తీస్తే 6 - 1 5, 5/6. సో 1లోంచి 1/6 తీస్తే 5/6 మిగిలింది. ఇంతకీ ఫైనల్గా మాట్లాడుతుంది మిగిలిన దాని గురించేనే కాదా ఒకసారి చూద్దాం. 16.67% ఆఫ్ ద అమౌంట్ గివెన్ టు ఏ, 40% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ గివెన్ టు బి అండ్ ద రిమైనింగ్ అమౌంట్ గివెన్ టు సి. మిగిలిన అమౌంట్ సికి ఇచ్చాడు. ఎస్, మిగిలిన అమౌంట్ గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి 5/6 మిగిలింది. ఏకి ఇచ్చేగా 5/6 మిగిలింది ఇంటూ 40% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్. మిగిలిన దాంట్లో 40% బీకి ఇచ్చాడు. బీకి 40% ఇచ్చేయగా మిగిలింది 60% అవుతుంది. 60%కి ఫ్రాక్షన్ వాల్యూ 3/5. 3/5 ఇది దేనికి ఈక్వల్? 6450. ఈ అమౌంట్ అంతా బీకి ఇచ్చాడు. సో బీకి ఇచ్చిన పర్సంటేజ్ ఇది, ఫ్రాక్షన్ వాల్యూ ఇది. మనం ముందు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఒకవేళ మనం పర్సంటేజెస్లో కనుక ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనం 100 into అని కన్సిడర్ చేయాలి. ఒకవేళ మనం ఫ్రాక్షన్స్గా కన్సిడర్ చేస్తే ఇక్కడ 1గా వదిలేస్తాం, 1తో కంపేర్ చేయాలి. సో ఫ్రాక్షన్స్ అంటే మనం పర్సంటేజెస్కి అలవాటు పడ్డాం కాబట్టి లెట్ ఇట్ బి 100. ఇప్పుడు మనం దీనిని క్యాలిక్యులేట్ చేద్దాం. 3 times 2, 5 and 5 గెట్స్ క్యాన్సిల్డ్. సో ఎంత వచ్చింది? 50% వచ్చింది. 50% 6450 అయితే 100% ఎంత? 50% 6450 అయితే 100% ఎంత? దీనిని మనం 2తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. దీనిని 2తో మల్టిప్లై చేస్తే వి విల్ గెట్ అవర్ ఆన్సర్.
సో 6450కి నా ఆన్సర్ డబల్ అవ్వాలి. సో ఇట్స్ 12900. క్లియర్? సో సురేష్ అనే పర్సన్ తన ముగ్గురు పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసిన అమౌంట్ 12900. Let us look at this question now. Sarath took a loan. He purchased a flat from 60% of that amount. తను లోన్ తీసుకున్నాడు. ఆ మొత్తం అమౌంట్లో 60% ఏమో ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టాడు. అండ్ పర్చేస్డ్ ఎ బైక్ విత్ 10%. సో మొత్తంలో 10%తో బైక్ కొన్నాడు. 60%తోనేమో ఫ్లాట్ కొన్నాడు, 10%తోనేమో బైక్ కొన్నాడు. అండ్ ఇన్వెస్ట్ 80% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. సో మిగిలిన దాంట్లో 80% మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేశాడు. 50% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ ఇన్ షాపింగ్. సో మిగిలిన దాంట్లో 50% షాపింగ్ మీద. ఇందాకటి క్వశ్చన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది అబ్జర్వ్ చేయండి. 60% అమౌంట్తో ఫ్లాట్ కొని 10% ఆఫ్ ద రిమైనింగ్ కాదు, మొత్తంలోనే 10% అది. ఇదొక్కటి మనకు అర్థమైతే మనం ఎర్రర్స్ లేకుండా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం. సో 60% ఫ్లాట్ మీద ఖర్చు పెట్టి 10% బైక్ కోసం ఖర్చు పెట్టాడు కాబట్టి మొత్తం శాలరీలో ఇప్పటికీ 70% తను ఖర్చు చేసేసాడు. 70% ఖర్చు చేసేస్తే ఎంత మిగులుతుంది? 30% మిగులుతుంది. ఇస్ దట్ క్లియర్? 30% మిగిలింది. సో ఇప్పుడు మనం దీనిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 70% క్యాలిక్యులేట్ చేసేసాడు కాబట్టి 30/100 ఆర్ 3/10 మల్టిప్లైడ్ బై 80% ఆఫ్ ద రిమైనింగ్. 80% ఆఫ్ ద రిమైనింగ్ అంటే 20/100. యూ గైస్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. అక్కడ నేను 80 అని చదువుతున్నాను, ఇక్కడ నేను 20 అని రాస్తున్నాను. యూ గైస్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. 80 పోయింది కాబట్టి మిగిలింది 20. 50% ఆఫ్ ద రిమైనింగ్ అంటే 50/100. ఇది మిగిలింది కాబట్టి దట్స్ 90,000. దట్స్ 90,000. సో 100తో మల్టిప్లై చేయాలి. పర్సంటేజెస్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి లెట్ us calculate this. 2 zeros and 2 zeros, 2 zeros and 2 zeros. 50 times 2 100. 2 and 2 gets cancelled. తనకి వచ్చిన మొత్తం లోన్లో 3% 90,000 అయితే 3% 90,000 అయితే మొత్తం వచ్చిన లోన్ ఎంత అంటే 100% అమౌంట్ ఎంత? 3కి 90,000కి రిలేషన్ ఏంటి? 3 × 30 90. సో 3 × 30,000 is 90,000. 100 × 30,000 will be your answer. 100 × 30,000 is this 30 lakhs. This is your answer. So we are done with one of the important models from the topic percentages. And we will meet soon again in the next video. Hope this is clear. Thank you.